రాజధాని అమరావతిపై టీడీపీ వైసీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా అమరావతిపై సోషల్ మీడియాలో వైసీపీపై టీడీపీ విమర్శలు గుప్పించింది. ప్రజా రాజధానిపై రాక్షస మూగను ఉసగొలిపి విషం కుమ్మరిచ్చావంటూ జగన్కు టీడీపీ కౌంటర్ ఇచ్చింది. ఇప్పుడు రాజధానికి చట్టబద్ధత వస్తోందని, ఇప్పుడైనా అసెంబ్లీకి వచ్చి అమరావతి తీర్మానంలో జగన్ పాల్గొంటారా లేక పాత కక్షను కంటిన్యూ చేస్తారా అని టీడీపీ సోషల్ మీడియాలో విమర్శించింది. ఇక ఏపీ రాజకీయాల్లో కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. 2029 ఎన్నికలే లక్ష్యంగా కూటమి అలాగే వైసీపీ కొత్త వ్యూహాలతో సిద్ధమవుతున్నాయి. ఈ రెండు పార్టీల మధ్య రాజకీయం హోరాహోరీగా మారుతున్న వేళ అమరావతి కేంద్రంగా అనూహ్య నిర్ణయానికి రంగం సిద్ధమైంది. ఇందుకోసం ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ భేటీకి జగన్తో సహా వైసీపీ దూరంగా ఉంటుందని తెలుస్తోంది. అయితే ఈ సమయంలో జగన్ తీసుకున్న నిర్ణయం రాజకీయంగా కూటమికి మరో అస్త్రంగా మారనుంది. జగన్ సెల్ఫ్ గోల్గా విశ్లేషణలు మొదలయ్యాయి. అమరావతి శాశ్వత రాజధానిగా పార్లమెంట్ అధికారికంగా రాజముద్ర వేయనుంది. ఇందుకు తుది కసరత్తు కూడా జరుగుతోంది. ఈ మేరకు కేబినెట్లో తీర్మానం చేసిన ప్రభుత్వం అసెంబ్లీ ప్రత్యేక భేటీలో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపనుంది. వచ్చే వారం కేంద్రం ఈ తీర్మానంకు అనుగుణంగా పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టి ఏపీ శాశ్వత రాజధానిగా అమరావతిని ప్రకటించనుంది. అమరావతి పైన జరిగే ప్రత్యేక అసెంబ్లీ సమావేశానికి జగన్ హాజరు కావడం లేదని తెలుస్తోంది. ఈ అంశంపైన ఇప్పటికే పార్టీ నేత సజ్జల స్పందించారు. తాము అమరావతికి వ్యతిరేకం కాదంటూనే అసెంబ్లీకి దూరంగా ఉంటున్నారు. జగన్ హయాంలో తీసుకొచ్చిన 3 రాజధానుల ప్రతిపాదనకు 2024 ఎన్నికల్లో ఆమోదం లభించలేదు. దీంతో ఎన్నికల్లో ఓటమి తర్వాత అమరావతిలో జరిగే అవినీతి గురించి పలు సందర్భాల్లో ప్రశ్నించిన జగన్ 3 రాజధానుల అంశాన్ని మాత్రం ప్రస్తావన చేయలేదు. ఇక గుంటూరు విజయవాడ జాతీయ రహదారిపైన నిర్మాణాలు చేస్తే ఖర్చు తగ్గుతుందని, అవసరమైతే మచిలీపట్నం వరకు వినియోగించుకోవాలని సూచన చేశారు. ఇప్పుడు ప్రభుత్వం నాడు 3 రాజధానులంటూ అమరావతి విషయంలో జగన్ నిర్లక్ష్యాన్ని ఈ సమావేశ వేదికగా వివరించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇక తాజాగా సజ్జల తమ 3 రాజధానుల ప్రతిపాదన 2024 ఎన్నికలకు ముందు విషయం అని చెప్పడం ద్వారా తాము ఇక ఆ అంశం వదిలేశామనే సంకేతాలు ఇచ్చారు. ఇక అదే విషయం జగన్ అసెంబ్లీకి హాజరై అమరావతి విషయంలో తమ ఆలోచన, అక్కడి రైతుల కోసం తమ డిమాండ్ సభ ద్వారా వివరిస్తే కూటమికి అమరావతి విషయంలో ఇక జగన్ పైన విమర్శలకు అవకాశం ఉండదని సొంత పార్టీ నేతలే చెబుతున్నారు. ప్రభుత్వం పైన వ్యతిరేకత పెరుగుతోందని, తమదే అధికారమని పదే పదే చెబుతున్న జగన్ కీలకమైన రాజధాని విషయంలో సభకు హాజరు కాకపోవడం అధికార కూటమికి అస్త్రం అందించినట్లుగానే చర్చ జరుగుతోంది. అమరావతి టెండర్లలో జరిగే అక్రమాలు, అవినీతిపై ప్రతిపక్ష పార్టీగా వైసీపీ లేవనెత్తే అవకాశం కూడా ఉంటుంది. కానీ జగన్ పూర్తిగా సభకే దూరం కావడం, సజ్జలతో ప్రకటన చేయించడం సరికాదనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.